హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీలో మనకి ట్రిపుల్ ఐటీకి సంబంధించి సీట్లు రీజియన్ వారీగా ఇస్తారు కదా. మరి రీజియన్ల వారీగా ఇస్తే ఏయూ రీజియన్ పరిధిలోకి ఎవరు వస్తారు, ఎస్వి రీజియన్ పరిధిలోకి ఎవరు వస్తారు, అసలు ఏయూ రీజియన్ అంటే ఏమిటి, ఎస్వి రీజియన్ అంటే ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా వినండి. అలాగే మీకు ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుందో అనే వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, మన ఛానల్లో ఉంటుంది చూడండి. లేదంటే ఈ వీడియో లాస్ట్లో అయితే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, అక్కడైనా చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. అలా అయితేనే మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్లో వస్తాయి. ఇప్పుడు మనం ఏయూ రీజియన్ అంటే ఏమిటో చూద్దాం. మనకి రీజియన్ వైజ్గా మాత్రమే సీట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఏయూ రీజియన్ అంటే మనకి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే వాటినే మన ఏయూ రీజియన్ అంటారు. సో మరి ఏయూ రీజియన్లోకి ఏ ఏ జిల్లాలు వస్తాయంటే 1 శ్రీకాకుళం, 2 పార్వతీపురం మన్యం, 3 విజయనగరం, 4 విశాఖపట్నం, 5 అల్లూరి సీతారామరాజు, 6 అనకాపల్లి, 7 కాకినాడ, 8 ఈస్ట్ గోదావరి, 9 కోనసీమ, 10 ఏలూరు, 11 వెస్ట్ గోదావరి, 12 ఎన్టీఆర్, 13 కృష్ణా, 14 పల్నాడు, 15 గుంటూరు, 16 బాపట్ల, 17 ప్రకాశం. ఇవన్నీ కూడా ఏయూ రీజియన్ పరిధిలోకే వస్తాయండి. అంటే ఈ డిస్ట్రిక్ట్లో చదివిన వాళ్ళందరికీ కూడా ఏయూ రీజియన్లో ఉన్న సీట్లు మాత్రమే ఇస్తారు. ఎస్వి రీజియన్స్లో ఉన్న సీట్లు అయితే ఎవరు ట్రిపుల్ ఐటీలో. మరి ఇప్పుడు ఎస్వి రీజియన్ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అన్నమాట. మరి ఈ పరిధిలో ఎవరెవరు ఉన్నారు, ఏ జిల్లా వాళ్ళు అని ఇప్పుడు చూద్దాం. మనకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, అలాగే నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ ఎస్వియు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు ఎస్వియు. సో ఇవన్నీ కూడా మనకి ఎస్వి రీజియన్ పరిధిలోకి వస్తాయి. ఈ జిల్లాలో చదివిన వాళ్ళకి ఎస్వియు రీజియన్లో ఉన్న సీట్లు మాత్రమే ఇస్తారు. సో మరి మనకి ఎవరికి ఎన్ని సీట్లు ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మరి ఇప్పుడు మీకు ఏయూ రీజియన్, ఎస్వి రీజియన్ అంటే అర్థమైంది కదా. సో మరి ఎస్వి రీజియన్లో ఉన్న సీట్లు ఏయూ వాళ్ళకి ఎవరు, ఏయూలో ఉన్న సీట్లు ఎస్వియు వాళ్ళకి ఎవరు. సో మరి ఇలా అయితే మనకి సీట్లు కేటాయిస్తారు. అలాగే నాన్ లోకల్లో అంటే తెలంగాణ వాళ్ళు వస్తారు. నాన్ లోకల్ కింద వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఏయూ ఎస్విలో ఉన్న సీట్లు అయితే వాళ్ళకి ఇవ్వరు. సో మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఇక నుంచి చాలా వీడియోస్ అయితే వస్తాయి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.